దైవజనుడైనటువంటి బక్సింగర్, దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దేవుని సేవకుడు, అనేక వేల సంఘాలని ఆయన ప్రారంభించాడు. బక్సింగర్ ఒక సందర్భంలో చెన్నై అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఒక మెడికల్ కాలేజ్లో ఆయన ఒక చిన్న టాక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తదుపరి Q&A సెషన్ నడుస్తుంది, అంటే ప్రశ్నోత్తరాల సమయం నడుస్తున్నప్పుడు ఒక యవనస్తుడు లేచి ఈ విధమైన ప్రశ్న అడిగాడు. బైబిల్ గ్రంథంలో యోనా అనే గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో ఒక మానవుడు చేప గర్భంలో 3 రోజులు ఉన్నట్లుగా రాయబడింది, ఎలా నమ్మమంటారండి? ఒక మనిషి చేప గర్భంలో 3 రోజులు ఉండటం సాధ్యమేనా? చేప కడుపులో 3 రోజులు ఉండటం సాధ్యమేనా అని అడిగాడట. అప్పుడు దేవుని సేవకుడు చెప్పాడు, ప్రియ తమ్ముడు, ఒక మానవుడు చేప గర్భంలో 3 రోజులు ఉండటం అసాధ్యమని నువ్వు అంటున్నావు కదా, నేను దేవుని వాక్యం పట్ల నాకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, చేప గర్భంలో మానవుడు 3 రోజులు ఉంటాడు అనేటువంటి విషయం నేను నమ్మలేకపోతున్నావు, కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనిషి గర్భంలోనే తిమింగలం 3 రోజులు ఉందని రాసినా సరే నేను నమ్మేటువంటి వాడిని అన్నాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. చేప గర్భంలో 3 రోజులు, చేప గర్భంలో మానవుడు 3 రోజులు ఉండటం అసాధ్యమని భావిస్తున్నావు, కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనిషి కడుపులోనే తిమింగలం 3 రోజులు ఉందని రాసినా సరే నేను నమ్ముతాను అన్నాడు. అంటే బైబిల్ గ్రంథం ఈ ప్రపంచంలో ద మోస్ట్ అథెంటిక్ బుక్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో నమ్మదగినటువంటి సత్యము దేవుని వాక్యం అన్నాడు. చూడండి, ఈ గ్రంథం నా చేతిలో ఉంది. ప్రపంచంలో చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి, మనం చదువుకుంటాం. సైన్స్ పుస్తకాలు చదువుతాం, చరిత్ర పుస్తకాలు చదువుతాం, ఫిలసాఫికల్ పుస్తకాలు చదువుతాం, నోవెల్స్ చదువుతాం. కానీ ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే దీన్ని గ్రంథరాజము అన్నారు, ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్ అని పిలిచారు. ఊరికి నేను పిలవలేదు, ఎందుకంటే ఈ గ్రంథంలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. మానవ ధర్మశాస్త్రం అంటే ఆంథ్రోపాలజీ అంటారు, మానవ ధర్మశాస్త్రం ఈ యొక్క గ్రంథంలో ఉంది. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు మనిషి ఎవరు, మనిషి పుట్టుక ఎలా జరిగింది, దేవుడు మానవుని ఎలా కలుగు చేశాడు, వాట్ ఈస్ ద హ్యూమన్ ఆరిజిన్, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషి జీవితానికి ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం, జననం ఏంటి, మరణం ఏంటి, వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, అసలు ఈ జీవితం గురించిన సమగ్రమైనటువంటి వివరణ ఆంథ్రోపాలజీ పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. మరి ఏ గ్రంథం కూడా ఇంత స్పష్టత ఇవ్వలేకపోయింది. చాలా గ్రంథాలు, సైన్స్ పుస్తకాలు ఉన్నాయి, సైన్స్ కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. సైన్స్ని అడిగితే మానవుడు కోతి నుంచి వచ్చాడు అని చెప్తుంది సైన్స్. జీవ పరిణామ సిద్ధాంతం గురించి మాట్లాడతారు, కానీ జీవ పరిణామ సిద్ధాంతం ఫెయిల్ అయిందని ఎంతమందికి తెలుసు? జీవ పరిణామ సిద్ధాంతము అది సిద్ధాంతంగానే ఉండిపోయింది, అది లా ఆఫ్ లా. దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు ఇప్పటికీ కూడా లభించట్లా. మనిషి కోతి నుంచి వచ్చాడని చాలామంది నమ్మరు ఈ రోజున. ఆలోచన చేయండి, దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఆ టైంలో చార్లెస్ డార్విన్కి సెల్ కాంప్లెక్సిటీ తెలీదు, అప్పుడు మైక్రోబయాలజీ లేదు, సెల్ కాంప్లెక్సిటీ తెలీదు. అప్పుడు ఆ టైంలో మైక్రోబయాలజీ కానీ మనకి జనువుల గురించి ఇంత జ్ఞానం ఆ ప్రాంతంలో లేదు. అందుని బట్టి అది ఫెయిల్ అయిపోయింది. సైన్స్ మానవుడు ఎలా వచ్చాడు అని చెప్పడానికి అవి ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు ఫెయిల్ అయినాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అన్నాడు. మట్టి నుంచి మానవుడు వచ్చాడు, అందుని బట్టి మనం తిరిగి ఎక్కడికి వెళ్తాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. మానవుని ద్వారా దేవుడు సృజించబడ్డాడు అని చెప్పడానికి అనేకమైన ఆధారాలు మనం చూపించగలం. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు, అసలు మరణం అంటే ఏంటి, ఇలాంటి శ్రేష్టమైన విషయాలని కూడా దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఒక గ్రంథాన్ని అది దైవ ప్రేరిత గ్రంథం అని చెప్పాలి అంటే, ఒక గ్రంథం నిజమైన గ్రంథం అని చెప్పాలంటే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి, శాస్త్ర రుజువులు ఉండాలి, పురాతత్వ శాస్త్రపు ఆధారాలు ఉండాలి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండాలి. మనుషుల యొక్క అంటే ఎక్కువ మంది ఒక గ్రంథాన్ని ఆమోదిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రంథం ఖచ్చితంగా సత్యవేద గ్రంథంగా పిలువబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో నివసిస్తుంటే 850 కోట్ల మందిలో 75% ఈ గ్రంథాన్ని అనుసరిస్తారు. ఎందుకంటే ఈ గ్రంథంలో చట్టం ఉంది, మోరల్ వాల్యూస్. ఈరోజు మనకి కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఈ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం ఉంటుంది, డ్యూటరానమీ అనేటువంటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలోంచి తీయబడింది. దీనిలో చట్టం ఉంది, ఆ తర్వాత ఆంథ్రోపాలజీ ఉంది, సైన్స్ ఉంది, జంతుశాస్త్రం ఉంది, ఇంకా చెప్పాలని ఏ శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అందును బట్టే
మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ గ్రంథాన్ని అక్కడ చదివారు. ప్రతి 2 సెకండ్లకి ఈ గ్రంథం ఒకటి ప్రింట్ అవుతుంది ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 సెకండ్లకి ఒక గ్రంథం బయటకు వస్తూ ఉంది. అనేక మంది చేత చదవబడుతున్న గ్రంథం, అనేకమైన కాపీలు అమ్ముడవుతున్న గ్రంథం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రించబడిన గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. మీలో చాలామందికి ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన వాడు మీకు తెలుసు. ఆ వ్యక్తి ఎందుకు ఆ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టాడు, ప్రింటింగ్ మిషన్ని ఎందుకు కనిపెట్టాడు అంటే ఈ గ్రంథాన్ని అందరి చేతిలో ఉంచడానికి, అందరి చేతుల్లో కూడా ఈ గ్రంథం ఉండాలనే ఉద్దేశంతో 14వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ప్రారంభించబడితే బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసినటువంటి ఆ యొక్క విధానం మనకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో అతను చెప్పాడు, ద బైబిల్ ఈజ్ ద మోస్ట్ అథెంటిక్ బుక్. ఈ ప్రపంచంలో నమ్మటానికి యోగ్యమైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథం మనల్ని ఏం చేస్తుంది, ఈ గ్రంథం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే జీవితం యొక్క విలువ, జీవితం యొక్క అర్థం పరమార్థం, జీవితం యొక్క ఆరిజిన్ మాత్రమే చెప్పడం మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి విషయం కూడా దేవుని వాక్యం చెప్పింది. ఇట్స్ ఎ గైడ్ బుక్ టు ద ఎటర్నిటీ. నిత్యత్వానికి ఇది ఒక సింహద్వారము, నిత్యత్వానికి మనం నడిపిస్తుంది. ఏంటి నిత్యత్వము? మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది, దాన్నే నిత్యత్వం అన్నారు. పరలోక రాజ్యం, ఈ పరలోక రాజ్యానికి నడిపించేటువంటి గ్రంథము దేవుని వాక్యం. ఒక పట్టణం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఒక్కసారి మీరు యోనా గ్రంథము 3వ అధ్యాయము 763వ పేజీ చదువుదాం. 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మొదటి వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి అందరూ వినండి ఒకసారి. అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగును ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి హల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి, మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయీగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానవేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తను గోనె పట్ట కట్టుకుని వెళ్ళను. జనులు మనోపూర్వకంగా దేవుణ్ణి వేడుకొని వెళ్ళను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ పట్టణం ఏదో కల్పిత పట్టణం కాదు, ఈ పట్టణం కరెక్ట్గా భూమి మీద ఉన్నటువంటి పట్టణమే. ఈ పట్టణస్తులు ఎలా ఉండేవారనంటే భయంకరమైనటువంటి తిరుగుబోతులుగా, భయంకరమైన త్రాగుబోతులుగా, ఓ మాటలో చెప్పాలంటే దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తున్నారు. అసలు పాపం అంటే ఏంటనంటే దేవునికి విరుద్ధంగా బ్రతకడమే పాపం అన్నారు, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నారు. వారు దేవుని యొక్క ప్రమేయం వారి జీవితంలో లేకుండా గర్విష్ఠులుగా బ్రతుకుతున్నారు. ఈ రోజున కూడా చాలామంది దేవుని ప్రమేయం మాకెందుకు, దేవుడు మాకు కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు అని వాదించేటువంటి వారు లేకపోలేదు. ఎందుకు మేము దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, అసలే దేవుడు లేడు అని చాలామంది భావిస్తుంటారు. చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే దేవుడు లేడని చెబితే ఎలాగన్నా జీవించవచ్చు, ఎలాగన్నా బ్రతకచ్చు. దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పాపాన్ని విడిచి బ్రతకాలి, అపవిత్రతను విడిచి బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, నైతిక సూత్రాలు పాటిస్తూ బ్రతకాలి, మౌలికంగా ఆ నైతిక విలువలు కలిగి బ్రతకాలి. దేవుడే గనక లేడని చెప్తే గనక నేను ఇష్టానుసారంగా బ్రతకచ్చు. దేవుడు లేడేటువంటి వారు ఈ ప్రపంచంలో ఒక మాట అంటారు, మేము కూడా ఒక యానిమల్స్ లాంటి వాళ్ళమే. ఏంటది చెప్పండి? మేము కూడా ఒక సోషల్ యానిమల్ అంటారు దేవుడు లేడేటువంటి వారు. కానీ క్రైస్తవుడు అండు నేను యానిమల్ అనుడు. ఈరోజున చాలా సినిమాలు కూడా యానిమల్ అని సినిమాలు తీసేస్తున్నారు. మనిషి ఏంటంట యానిమల్ అట. కాదండి, మనిషి యానిమల్ కాదు, ఒక జంతువు కాదు. జంతువునికి మానవునికి ఏమున్నాయి? వ్యత్యాసం ఉంది, ఉందా లేదా? జంతువులకి ఏమైనా విచక్షణ ఉంటుందంటారా? జంతువులు కుటుంబాలు ఉంటాయా?
జంతువుకి అక్క, చెల్లి, అమ్మ ఇలాంటి ఏమన్నా తారతమ్యాలు ఏమన్నా ఉంటాయా? జంతువుకి ఆత్మ ఉండదండి. అదేంటి పాస్టర్ గారు, ఏంటి మనకేమన్నా ఆత్మ ఉంటుంది ఏంటనంటే, చూడండి, మనిషి 3 ప్రాముఖ్యమైన భాగాలు కలిగి ఉంటాడు. మీరు ఇతరులకు చెప్పడానికి కోసమైనా వినాలి ఇవి. మనిషి ఒక 3 ప్రాముఖ్యమైన భాగాలు కలిగి ఉంటాడు. ఒకటి శరీరము, రెండోది ప్రాణం, మూడోది ఆత్మ కదా. మనకి శరీరం ఉంది, లోపల ప్రాణం ఉంది, అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మ కూడా ఉంది. మనిషి 3 భాగాలను కలిగి ఉంటాడు. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాజ్ ఎ సోల్, ఇట్ లివ్స్ ఇన్ ఎ బాడీ. కానీ జంతువులకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. ఆత్మ ఉంటే కనుక అది కూడా ఇలా మీటింగ్ పెట్టుకుంటాయి. కొన్ని బర్రెలు, కొన్ని గేదెలు ఇలా మీటింగ్ పెట్టుకుని ప్రభువుని గణపరుస్తాయి, దేవుని పూజిస్తాయి. జంతువులకి ఆత్మ ఉండదండి. గమనించండి, అవి చనిపోవడంతోనే తన జీవితం అంతమైపోద్ది. ఇంకా తర్వాత నిత్యత్వానికి వెళ్ళేటువంటి అనుభవాలు జంతువులకు ఉండవు. మరణం తర్వాత జీవితం జంతువులకు ఉండదు. అవి చచ్చిపోయినాయా అంతే, అక్కడతో వాటి జీవితాలు సమాప్తం. కానీ మనిషికి ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ దయచేయని దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిపోద్ది. నిత్యత్వము కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది, కానీ జంతువులకు ఉండవు. ఎవరైనా పరలోక రాజ్యంలో మా టామీ ఉంటుందండి అని అడిగారు అనుకోండి, మీ టామీ ఉండదు పరలోక రాజ్యంలో. మా ఇంట్లో కూడా కుక్క పిల్లలు ఉన్నాయి. చాలామంది కుక్క పిల్లలు చాలా ప్రేమిస్తుంటారు. ఒక సందర్భంలో నేను మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక డాగ్స్ లవర్ లేచి నిలబడి అడిగారు, పాస్టర్ గారు, పరలోక రాజ్యంలో జంతువులకి స్థానం ఉంటుందా, జంతువులు ఉంటాయా అని అడిగారు. అప్పుడు చెప్పాను, మీ కుక్క అంటే మీకు చాలా ఇష్టం అండి, కానీ అవి నిత్యత్వంలోకి రావు, వాటికి ఆత్మ లేదు కాబట్టి అక్కడితోనే భూమి మీదే వారి యొక్క జీవితం ఏమవుతుంది, ముగింపు అవుతుంది. కానీ మనిషికి ఏముందంటే ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ దయచే దేవుని దగ్గరికి ఆత్మ వెళ్తుంది. జంతువులకి మానవులకి చాలా వ్యత్యాసం ఉంది. జంతువులకి మోరల్ వాల్యూస్ ఉండవు, జంతువులకి మొరాలిటీ ఉండదు. నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, ధర్మంగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి అనేటువంటి ఆ యొక్క అనుభవాలు వాటి ఉండవు. చూడండి, అవి ఒక జీవుల వలె ఒక జంతువులుగా బ్రతుకుతాయి కాబట్టి వాటికి రిలేషన్షిప్స్ కూడా ఉండవు. నా భార్య, నా కూతురు, నా కొడుకు అని రిలేషన్షిప్స్ ఉండవు. మాటలో చెప్పాలంటే మోరల్ వాల్యూస్ దానికి ఉండవు. ఇంకో మాట చెప్పమంటారా, అవి ఇన్స్టింక్టివ్ బీయింగ్స్. దాని యొక్క జ్ఞానం లిమిటెడ్గా ఉంటుంది. కానీ మనిషికి మాత్రం క్రియేటివిటీ ఉంటుంది, మనిషికి విచక్షణ ఉంటుంది, మనిషికి ఏముంటుంది, మొరాలిటీ ఉంటుంది. ఆ తర్వాత మనిషికి ఏముంటుంది అంటే రేషనాలిటీ ఉంటుంది. మనిషికి ఏముంటుంది, రేషనాలిటీ. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి మనిషికి మాత్రమే ఉంటుంది. మనిషికి ఇంకొక మాట క్రియేటివిటీ ఉంటుంది, సృజనాత్మక శక్తి. ఆలోచన చేయండి, మ్యాంగోని ఒక కోతికి ఇచ్చారనుకోండి, ఆ కోతి ఇలా పీక్కు తినేస్తుంది. కానీ మనం మాత్రమే ఆ మ్యాంగోతో రకరకాల వంటకాలు చేసుకుంటాం, రకరకాల జ్యూసులు చేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఆ మ్యాంగోని ఎన్ని రకాలుగా వాడాలిగా అన్ని రకాలుగా వాడతాం. ఎందుకో తెలుసా, మనకి క్రియేటివిటీ ఉంది, సృజనాత్మక శక్తి ఉంది. అప్పుడు వచ్చినాకమ్మా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నినివే ప్రజలు వారు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. దేవుడు అంటే అసలు భయం కానీ భక్తి కానీ వారికి లేదు. అసలు దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మేము ఇష్టానుసారంగా జీవిస్తామని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు చూశాడు 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 చూశాడు. ఒకరోజు వారి యొక్క పాపం దేవుని దృష్టికి భయంకరంగా ఉందండి. మనిషి ఇంకా నీచ స్థితికి వచ్చేసినప్పుడు, మనిషి వాయు వరుసలు మర్చిపోయి నీచ స్థితికి వచ్చేసినప్పుడు దేవుడు కూడా బాధపడతాడు. సో అలాగే దేవుడు కూడా బాధపడ్డాడు. నినివే ప్రజలను బట్టి బాధపడి తన ప్రవక్త అయినటువంటి యోనాని పిలిచి, అయ్యా యోనా, నువ్వు వెళ్ళి నినివే ప్రజలు వారి స్థితి గురించి మాట్లాడు, వారు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో ఆ జీవితాన్ని బయటపెట్టు. ఒకవేళ మీరు ఎలాగే జీవిస్తే కనుక దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయాధిపతి అయినా. మనుషుల ద్వారా మనకు న్యాయం జరగకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు న్యాయాన్ని జరిగిస్తాడు. దేవుడు అనేటువంటి వాడు న్యాయాధిపతి, మనుషులకు న్యాయాన్ని తీరుస్తాడు. అందుని బట్టి మీ స్థితి బాగాలేదు కాబట్టి, మీ యొక్క పరిస్థితి బాగాలేదు కాబట్టి మీ మీదకి దేవుని ఉగ్రత దిగి రాబోతుంది అని చెప్పి దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనాని ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్తాడు. వెళ్ళమని చెప్పినప్పుడు వాస్తవానికి ప్రవక్త కూడా భయపడ్డాడు. ఎందుకంటే నినివే ప్రజలు చాలా చాలా తిరుగుబాటు చేసేటువంటి వారు. నేను మీ దగ్గరికి వచ్చి మీకు మంచి కలుగును గాక, మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ కష్టాలన్నీ తీరిపోవును గాక అంటే నేను చాలా బాగా నచ్చుతాను మీకు. దేవుని సేవకుడు మందిరానికి వెళ్దాం చాలా ఎంకరేజింగ్గా ఉంది. అలా కాకుండా, అయ్యా మీ జీవితాన్ని మార్చుకోండి, అయ్యా మీ మాట విధానం బాగాలేదు, మీ చూపు బాగాలేదు, మీ ప్రవర్తన బాగాలేదు అంటే నన్ను కలవడానికి ఇష్టపడరండి.